హాయ్, Sundara Ramareddy from RCP Technologies. ఓకే, సో ఈ వీడియోలో మనం ప్యాసివ్ ఇన్కమ్ ఎందుకు జనరేట్ చేసుకోవాలి అండ్ అల్టిమేట్గా ప్రతి ఒక్కళ్ళ ఎయిమ్ ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండాలి ఎందుకు అనేది మనం డిస్కస్ చేద్దామండి. సో మీకు తెలుసు యాక్టివ్ ఇన్కమ్ వేరు, ప్యాసివ్ ఇన్కమ్ వేరు. యాక్టివ్ ఇన్కమ్ అంటే మనం యాక్టివ్గా వర్క్ చేసినంత కాలం మాత్రం ఇన్కమ్ వస్తుంది. ఒకసారి మీరు రిటైర్ అయినా లేదా లీవ్ తీసుకున్నా మీకు అమౌంట్ ఆగిపోద్ది అనమాట. సో ప్రతి ఒక్కరికి తెలుసు 62 వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎలాంటి సర్వీసెస్ మీరు ఎంత హైలీ స్పెషలైజ్ అయినా సరే మీకు ఆ ఏరియాలో జాబ్స్ తీసేస్తారు. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ అలా కాదు, ఎప్పటి నుంచైనా ఎక్కడి నుంచైనా బీన్ అవుద్ది, లైఫ్ టైం ఉంటుంది, జనరేషన్ నుంచి జనరేషన్ పాస్ చేసుకుంటూ పోవచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం ఇన్వెస్ట్ చేయటం, దాన్ని మేనేజ్ చేసుకోవటం, నెక్స్ట్ తరాలకు అప్పచెప్పటం, ఇలాంటివి ఉండాలి. సో ఈ ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు మనం డెవలప్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దామండి. రీజన్ నెంబర్ 1, ఫ్రీడమ్. మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వాల్సిందే. యాక్టివ్ ఇన్కమ్ మీరు ఎంత చేసినా సరే, మీరు డాక్టర్ అయ్యుండొచ్చు, లాయర్ అయ్యుండొచ్చు, లేదా ఇంకొక సివిల్ సర్వెంట్ ఏదైనా అయ్యుండొచ్చు. బట్ లిమిటెడ్ ఇన్కమ్ సోర్స్ అది. మీకు కావాల్సినంత రిక్వైర్మెంట్ ఉన్న మనీ అక్కడ జనరేట్ అవ్వదు, అంటే టైం ఉండదు నీకు. ఓకే, అక్కడ నువ్వు టైంని వాళ్ళకి ఇస్తున్నావు కాబట్టి వాళ్ళు నీకు శాలరీ కాంపెన్సేషన్ కింద ఇస్తున్నారు అంతే. సో మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం వల్ల మీకు బోల్డ్ అంత టైం దొరుకుతుంది. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఉన్న అసెట్స్ని మేనేజ్ చేయాలంటే ఎక్కువ టైం అవసరం ఉండదండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక 10 హౌస్లు కొన్ని రెంట్కి ఇచ్చాను అనుకోండి, నాకు నిరంతరం రెంటల్ ఇన్కమ్ వచ్చింది. మంత్ మొత్తం మీద ఒక గంట వెళ్ళి అక్కడ స్పెండ్ చేస్తే చాలు, ఆ ఇన్కమ్ ఆటోమేటిక్గా వచ్చింది. మిగతాదంతా నాకు టైం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఫ్రీడమ్ టైంలో నాకు నచ్చిన పని స్పెండ్ చేసుకోవచ్చు, నాకు నచ్చిన హాబీస్, ట్రావెలింగ్, నాకు మనసుకి ఎలా నచ్చితే మనసుకి అలా చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ది ఫ్రీడమ్ దొరుకుతుంది, ఒక మనిషిలా బతకచ్చు అనమాట బేసికల్గా చెప్పాలంటే. ఓకే, అదే నీకు ప్యాసివ్ ఇన్కమ్ లేదనుకోండి, 9 to 5 నువ్వు లాక్ అయినట్టు బై డిఫాల్ట్. ప్లస్ ట్రావెలింగ్కి 2-3 అవర్స్ టైం స్పెండ్ అవుతుంది, మొత్తం మీద 10 to 15 అవర్స్ లైఫ్ అంతా పోతుంది. రెండోది సెక్యూరిటీ అండి. ప్యాసివ్ ఇన్కమ్ మోర్ సెక్యూర్, యాక్టివ్ ఇన్కమ్ కాదు. ఇవాళ రేపట్లో యాపిల్, అమెజాన్, ఫేస్బుక్ జాబ్స్ ఎలా ఫైర్ చేస్తున్నారు చూడండి. 2023లో కూడా ఇంకా ఈ ఫైరింగ్స్ ఆగలేదు అంటే మీకు అర్థమై ఉంటుంది. టెక్నాలజీ డెవలప్ అయితే మనకు కంఫర్ట్ అని ఫీల్ అవుతూ ఉంటాం. పొజిషన్స్ మారే కొద్దీ ఎక్కువ శాలరీ కాబట్టి జాబ్ సెక్యూర్ అనుకుంటాం. ఈ మారుతున్న ఈ మోడర్న్ సొసైటీలో నథింగ్ ఈజ్ పర్మనెంట్ అండి. ఏ జాబ్ అయినా సరే అల్టిమేట్ ఏదో రోజు తీసేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏం తీసిపోయినా సరే రిటైర్మెంట్ దగ్గరలో మిమ్మల్ని బయటకు నెట్టేస్తుంటారు. కాబట్టి జాబ్ సెక్యూరిటీ అనేది జస్ట్ మనం ఊహించుకుంటాం అంతే. కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీకు రావాలంటే ప్యాసివ్ ఇన్కమ్ ఉందనుకోండి, మీకు ఆల్రెడీ ఆ సెక్యూరిటీ వస్తుంది, సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. మీకు మంత్లీ ఒక 50,000 వచ్చే ఇన్కమ్ సోర్స్ ఉందనుకోండి, ప్యాసివ్ ఇన్కమ్ వర్క్ చేయకుండా, ఆ కంఫర్ట్ లెవెలే వేరు. ఓకే, ఆ సెక్యూరిటీ లెవెలే వేరు. ఎంటైర్ ఫ్యామిలీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. అందుకని మీకు డెఫినెట్గా మీరు మోర్ దెన్ ఒక ఇన్కమ్ సోర్స్ పెట్టుకోవాలి. ఒకటి యాక్టివ్ ఇన్కమ్తో పాటు ఇంకొకటి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కూడా పెట్టుకుంటేనే ఈ కంఫర్ట్ మీకు వస్తుందన్నమాట. ఓకే, సో సెక్యూరిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అదే జాబ్ అయితే ఈ సెక్యూరిటీ ఉండదు. బాస్కు నచ్చలేదంటే ఆ రోజు లాస్ట్ మీకు అనమాట. థర్డ్ వన్ డైవర్సిఫికేషన్ అండి. మన దగ్గర ఉన్న అసెట్స్ మొత్తాన్ని డిఫరెంట్ అసెట్స్కి డైవర్సిఫై చేసుకోవాలా. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ డైవర్సిఫికేషన్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్రోచ్ అనమాట. అంటే మీరు 9 to 5 జాబ్ చేసుకుంటేనే అడిషనల్ ఇన్కమ్ కింద ఇది మేము పెట్టుకోవచ్చు. లైక్ హ్యాండ్ లోన్స్ ఇస్తే మీకు వడ్డీ జనరేట్ అవుతుంది, లేకపోతే మీకు ఇల్లు ఏదైనా వస్తే రెంటల్ ఇన్కమ్ వస్తుంది, లేదా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే అప్రిషియేషన్, స్టాక్ ప్రైస్ పెరిగింది కాబట్టి నీకు అలా డబ్బు వస్తుంది, డివిడెండ్స్ వచ్చే డబ్బు నీకు వస్తుంది. ఓకే, బిజినెస్ ఇన్కమ్, ఇలా రకరకాల యాంగిల్స్లో మీకు డైవర్సిఫికేషన్ అయినట్టు ఉంటుంది. మళ్ళీ ఇన్కమ్ సోర్సెస్ ఉంటుంటారు. సో మనకి మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్లు ఉంటాయి అన్నమాట ప్యాసివ్ ఇన్కమ్ ద్వారా. యాక్టివ్ ఇన్కమ్లో దాంట్లో ఉండదు. కాబట్టి ఎందుకు మీరు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ మీద చూడాలో చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్, టైం ఫర్ యువర్ సెల్ఫ్ అనమాట. ఈ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ని మెయిన్ ఇన్కమ్ సోర్స్గా మార్చుకున్నాం అనుకోండి, నీకు బోల్డ్ అంత టైం దొరికింది. ఓకే, నీకోసం నువ్వు స్పెండ్ చేసుకోవచ్చు, నీకు నచ్చిన వాళ్ళతోటి స్పెండ్ చేసుకోవచ్చు. ట్రావెలింగ్, టూరిజం, రిలేషన్, ప్యాషన్స్ ఏదైనా సరే మీకు నచ్చినట్టు, మనసుకు నచ్చినట్టు ఉండొచ్చు అనమాట. అండ్ ఫిఫ్త్ వన్, అన్లిమిటెడ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుందండి. అండ్ ఎందుకు బిజినెస్లో అందరూ ఇష్టపడతారంటే దాంట్లో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. ఒక స్టేజ్ వరకు మనం డెవలప్ చేసి వదిలేసామనుకోండి, నిరంతరం డబ్బు వస్తూనే ఉంటుంది అనమాట. మంచి పోర్ట్ఫోలియో డెవలప్ చేసి స్టాక్ మార్కెట్లో వదిలేసేయండి, ఎవరి ఇయర్ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది అదే పనిగా. ఓకే, సో అందుకని మనం ఎక్కువ ఏంటంటే యాక్టివ్ ఇన్కమ్ ద్వారా వచ్చే అమౌంట్ని జాగ్రత్తగా సేవ్ చేసి ఆ మొత్తాన్ని ప్యాసివ్ ఇన్కమ్ కలిసి షిఫ్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో తక్కువ టైం తోటి ఎక్కువ మనీ జనరేట్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఇన్కమ్లో. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ లైఫ్ అంబిషన్ ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసేలా చూసుకోండి. ఎప్పుడైతే మీ శాలరీకి ఈక్వలెంట్గా ప్యాసివ్ ఇన్కమ్ జనరేషన్ స్టార్ట్ అవుద్దో, జాబ్ రిజైన్ చేసేసి దీన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి ఇంట్లో ట్రైనింగ్ చేయడం, దీన్ని మేనేజ్ చేయడం, నెక్స్ట్ తరానికి మార్చడం కూడా చాలా ఈజీ. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ మీరు ట్రాన్స్ఫర్ చేయలేరు అట్లా. కాబట్టి మీరు నిద్రపోతున్నా కూడా మీకోసం పనిచేసే వెహికల్స్ అన్నీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ అండి.
అండ్ మీరు రెస్ట్ తీసుకుంటే ఊడిపోయి మొత్తం కూడా యాక్టివ్ ఇన్కమ్స్ అనమాట. అందుకని ఎందుకు నీకు ప్యాసివ్ ఇన్కమ్ కావాలి అంటే రీజన్స్ ఇవి. ఒకటి టైం యువర్ సెల్ఫ్, 2 జాబ్ సెక్యూరిటీ కోసం, అండ్ 3rd వన్ డైవర్సిఫికేషన్ కోసం, అండ్ 4th వన్ అన్లిమిటెడ్ ఇన్కమ్ కోసం. వీటన్నిటికీ నీకు కంపల్సరీగా ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలన్నమాట. ఓకే, అన్నిటి మించి ఫ్రీడమ్ అండి. రేపొద్దున మనీ అవసరం లేదు అనే స్టేటస్ మైండ్ అని చూశారు, అది అల్టిమేట్ అనమాట. సెన్స్ ఆఫ్ సెక్యూర్గా ఉంటాం అనేది. ఓకే, ఆ ఫ్రీడమ్ మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ సమ్ మనీ అంటూ ద ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్, వాటిలో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ప్యాసివ్ ఇన్కమ్ ఓవర్ నైట్ బిల్డప్ చేయాలండి. ఇట్ మే బి టేక్ టూ మచ్ టైం అనమాట, డెకేట్స్ పడుతుంది. మీరు మంత్లీ 5,000 తీసి పక్కన పెడతా ఉన్నారనుకోండి, ఒక ఫండ్ క్రియేట్ అవడానికి ఇట్స్ టేక్ డెకేట్స్ అనమాట. బట్ ఒక్కసారి ఫండ్ క్రియేట్ అయిన తర్వాత నీకు నిరంతరం మనీ వస్తూనే ఉంటుంది. రిటైర్మెంట్ ఫండ్స్ క్రియేట్ అయిన తర్వాత చూడండి, మీకు యాన్యుటీ వస్తూనే ఉంటుంది తర్వాత. ఓకే, ఇది కూడా అంతే ప్యాసివ్ ఫండ్స్. అందుకని యంగ్స్టర్గా ఉన్నప్పుడే ఎక్కువ అమౌంట్ సంపాదించేటప్పుడే అందులో మ్యాక్సిమం అమౌంట్ మొత్తాన్ని ప్యాసివ్ ఇన్కమ్ మీద ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. సో మనం అనుకున్నట్టు ఈ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏమేమి ఉండొచ్చు అంటే స్టాక్స్, అప్రిషియేషన్ ద్వారా వచ్చే ఇన్కమ్, డివిడెండ్ ఇచ్చే స్టాక్స్, ఓకే, ఇల్లు కట్టి రెంటల్ గిటం ద్వారా వచ్చే రెంటల్ ఇన్కమ్, ఓకే, అలాగే వేరే వాళ్ళకి 1 రూపీ ఇంట్రెస్ట్, 2 రూపీస్ ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే హ్యాండ్ లోన్స్, ఓకే, అలాగే మీ దగ్గర ఏదైనా వర్క్ ఏదైనా ఉందనుకోండి, వర్క్ ద్వారా వచ్చే బిజినెస్ ఇన్కమ్, అలాగే ఏదైనా రాయల్టీ లోగోస్ అలాంటివి అంటే మీరు అవుట్సోర్స్ చేయడం ద్వారా వచ్చే అమౌంట్, ఇలా డిఫరెంట్ వేలో మీరు ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టూ మచ్ వర్క్ చేయాల్సిన పని లేదు. మంత్లీ 1 అవర్ 2 అవర్స్ వర్క్ చేసినా సరే మీకు అమౌంట్ నిరంతరం వస్తూనే ఉంటుంది అనమాట. కాబట్టి నెక్స్ట్ టైము నిద్రపోతున్నా సరే ఇన్కమ్ జనరేట్ చేసేలాగా ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ కలిపి ప్లాన్ చేసుకోండి. అండ్ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా మీకు మనీ ఫ్లో అవుతూనే ఉంటుంది. నౌ యూ అండర్స్టాండ్ వై నీడ్స్ ద ప్యాసివ్ ఇన్కమ్, ఓకే, బికాస్ ఆఫ్ దిస్ 5 రీజన్స్. ఓకే, అండ్ స్టార్టింగ్ యువర్ సెల్ఫ్ టు క్రియేట్ దిస్ ప్యాసివ్ ఇన్కమ్ రైట్ నౌ. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.